శ్రీ రాఘవేంద్ర స్వామివారి అద్భుత చరిత్ర. నమ్మినవారిని కాపాడే మంత్రాలయ మహాప్రభువు గురు రాఘవేంద్ర. మాధవసేవే మానవసేవ. శ్రీ రాఘవేంద్రుల జీవిత విశేషాలు. శ్రీ రాఘవేంద్రాయ నమః. భక్తుల కష్టాలను తీర్చే శక్తివంతమైన మంత్రం. 700 ఏళ్లపాటు సజీవ సమాధిలో రాఘవేంద్రస్వామి మహిమలు. 1. పరిచయం. రాఘవేంద్రస్వామివారు కేవలం గురువు మాత్రమే కాదు, కలియుగంలో భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షం మరియు కామధేనువు. 2. పూర్వాశ్రమం. ఆయన వెంకటనాథుడిగా జన్మించి పేదరికంలో ఉన్న విద్యను భక్తిని వీడలేదు. సరస్వతీదేవి అనుగ్రహంతో సకల కళావల్లభుడయ్యారు. 3. సన్యాసం. శ్రీ సుధీంద్ర తీర్థుల దగ్గర సన్యాసం స్వీకరించి రాఘవేంద్ర తీర్థులుగా మారారు. 4. సజీవ బృందావనం. 1671 సంవత్సరంలో మంత్రాలయంలో ఆయన సజీవంగా బృందావన ప్రవేశం చేశారు. నేను భౌతికంగా కనిపించకపోయినా 700 ఏళ్లపాటు ఈ బృందావనంలోనే ఉండి భక్తులను రక్షిస్తాను అని అభయమిచ్చారు. 5. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. గురు రాఘవేంద్రస్వామి దివ్య లీలా విశేషం. కథ. భక్తుడిపై గురువుగారి అపార కరుణ. ఒకానొక సమయంలో మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామివారిని దర్శించుకోవడానికి ఒక పేద భక్తుడు ఎంతో దూరం నుండి వచ్చాడు. అతను తన వెంట స్వామివారికి సమర్పించడానికి ఏమీ లేకపోయినా ఎంతో భక్తితో ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పాలు తీసుకువచ్చాడు. ఆలయంలోని రద్దీలో అతను స్వామివారి మూల బృందావనం వద్దకు వెళ్లలేకపోయాడు. దూరం నుండే, స్వామీ, నా దగ్గర ఉన్నది ఇవే, వీటిని స్వీకరించు అని మనసులో వేడుకున్నాడు. ఆశ్చర్యకరంగా మరుసటి రోజు అర్చకులకు ఒక స్వప్నం వచ్చింది. అందులో స్వామివారు కనిపించి, నా ప్రియభక్తుడు నిన్న పాలు తెచ్చాడు, అవి నాకు చాలా ప్రీతికరంగా ఉన్నాయి, వాటిని నా ప్రసాదంగా అందరికీ పంచండి అని సెలవిచ్చారు. స్వామివారు భక్తుడి హోదాను కాదు, అతనిలోని నిష్కల్మషమైన భక్తిని మాత్రమే చూస్తారని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది.